ఎందుకు తిరిగి వచ్చేశారు? బయలుదేరే ముందు నీ చెత్త మొహం చూడకపోతే వెళ్ళుండేవాణ్ణి. ఈరోజు ఇక్కడే చావాలి నేను. మీరేం చేస్తున్నారు? ఇంత అమాయకంగా ఎందుకు నటిస్తున్నావు? నీకేమీ అర్థం కానట్టు ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను? మీరు ఇలా చూడండి, మీరు ఇలాగే నిద్రపోతాను నేను. ఒకవేళ నీకేదైనా ప్రాబ్లం ఉంటే బయటికి వెళ్ళి పడుకోవచ్చు. అన్నట్టు వెళ్ళేటప్పుడు చప్పుడు చేయకుండా వెళ్ళు, లేదంటే నానమ్మ నిన్ను లోపల పంపిస్తుంది, ఇంతకుముందు నన్ను లోపల పంపించినట్టు. లక్కీ యూ. నానమ్మ ముందు నుండి ఎలా వెళ్ళను? అలాగని లోపలికి అస్సలు వెళ్ళలేను. ఇప్పుడు ఏం చేయాలి? హే, టేక్ ఇట్ ఈజీ. ఈ రాక్ స్టార్ తో నీ పెళ్ళింది కదా అని ఏమైనా చేయొచ్చు అనుకోకు. డోంట్ టచ్ మీ. మిమ్మల్ని ముట్టుకోవడం నాకే సరదా కాదు. నేను ఈ పిల్లో తీసుకోవడానికి వచ్చాను. అది నా ఫేవరెట్ పిల్లో. అది లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. ముందే చెప్పడం మంచిదైంది. ఈ పిల్లో మీద అస్సలు నిద్ర పట్టదు నాకు. నా ఫేవరెట్ వస్తువుల్ని విసిరేయకు, లేదంటే నేను నిన్ను అలాగే విసిరేస్తా. నేను బాల్కనీలో పడుకోవడానికి వెళ్తున్నాను. అలవాటు చేసుకో. పెళ్ళైన మొదటి రాత్రి ఎలా గడిచింది? అయ్యో అక్క, నువ్వెందుకు ఇంత సిగ్గుపడుతున్నావు? ఐఎమ్ ష్యూర్ బావగారు నీకు ఖచ్చితంగా గిఫ్ట్ ఇచ్చే ఉంటారు. ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా ఆయన నీకోసం హ్యాపీ లవ్ పాట పాడే ఉంటారు, ఒక రొమాంటిక్ పాట. ఇప్పుడు నీ శిక్ష ఏంటంటే నువ్వు ఇదే ఇంట్లో ఏదో ఒక మూల పడి ఉంటావు, కానీ నేను ఐఎమ్ గోనా గో అవుట్ అండ్ హ్యావ్ ఎ బాల్. ఆచి ఏం రాసుకుని వచ్చిందో అర్థం కావడం లేదు. పర్ఫ్యూమ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే పర్ఫ్యూమ్ అంటే ఏంటో కూడా తెలియదు కదా తనకి. మరి మరి ఎలర్జీ ఎలా వచ్చింది? ఖచ్చితంగా కళ్ళజోడు వల్ల అయి ఉంటుంది. దీన్ని ఎలర్జీ కాదు, జలుబు అంటారు. దానికి రీజన్ మీరు ఇవన్నీ ఎక్కిస్తున్నారుగా, అవే. వాట్ యు మీన్ బై ఎక్కిస్తున్నాను? టైం కాని టైంలో ఏది పడితే అది తిని తాగితే ఇలాగే ఉంటుంది. నువ్వు నీ లెక్చర్స్ ని వెళ్ళి కాలేజీలో ఇచ్చుకో, అర్థమైనా? లెక్చర్ కాదు, సలహా ఇస్తున్నాను. అలవాట్లు మార్చుకోండి, లేకపోతే జీవితం మారిపోతుంది. ఇదిగో కళ్ళజోడు, స్టాప్ టచింగ్ మై ఫ్రిడ్జ్. అలాగే నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, అండర్స్టాండ్? నేనే మీకోసం చేయడం లేదు, నా కోసం చేస్తున్నాను.
మీరు తుమ్ముడు ఆపితేనే కదా నేను వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోగలను. నీకు ప్రశాంతత లేకుండా చేస్తాను నేను. ఇప్పుడు నీ జీవితంలోకి నేను వచ్చేసాను కదా. ఇదిగోండి వేడినీళ్ళు తాగండి. ఉరిమి చూడొద్దు, వేడినీళ్ళు తాగండి. ఈ వేడి నీళ్ళు అచ్చం నీ ఫేస్ లాగే ఉన్నాయి. హారిబుల్. మీరు దీన్ని తాగే వరకు ఈ హారబుల్ ఫేస్ ని చూడాల్సిందే. చూసారా, తుమ్ములు ఆగిపోయాయి కదా. నీ చేత నయం కావడం కంటే నేను ఎందుకు ఇంత ఎక్కువ మాట్లాడతారు? ముందు బట్టలు వేసుకొని పడుకోండి, లేదంటే జ్వరం కూడా వస్తుంది. మళ్ళీ అవసరమైతే నేనే వేడి నీళ్ళు తాగుతాను. నువ్వు మళ్ళీ వచ్చి నీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆయిల్ రాసుకోమని? జుట్టు చూడు ఎంత డ్రై అయిపోయిందో. అక్క, పెళ్ళయ్యాక మీ ఆయన ఇంటికి వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? మొద్దు, ఏంటి నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు? చెప్పక్క. సరేలే, ఆయన ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక అప్పుడు ఆయన కోసం టీ చేస్తాను. మేమిద్దరం కలిసి టీ తాగుతాం. ఒకవేళ తనకి తలనొప్పిగా ఉంటే ఆయనకి నెమ్మదిగా మసాజ్ చేస్తాను. తన అలసటం చూసి నేను అలసటం పూర్తిగా మర్చిపోతాను. ఆ తర్వాత తనకి ఏదైతే ఇష్టమో నేను అదే చేస్తాను డిన్నర్కి. ఎక్కువగా ఏమీ అవసరం లేదు నాకు ఈ జీవితంలో. చిన్న చిన్న వస్తువుల్లోనే పెద్ద పెద్ద సంతోషాలను వెతుక్కుంటాను. సింపుల్గా ఉన్న లైఫ్, సింపుల్గా ఉండే లైఫ్ పార్ట్నర్, అంతే. సెట్ అయిపోతుంది నా లైఫ్. ఎవరితో నీకు ముడిపడి ఉంటుందో వాళ్ల పేరుతోనే నీ నుదుటన కుంకుమని దిద్దుకోమ్మా. ఈరోజు నా కళ, నీ కోరిక రెండు నిజమయ్యాయి ప్రజ్ఞ. ఆ బోరింగ్ పెళ్లిలో నాటకం ఆడి ఆడి అలసిపోయాను నేను. తన మొహం గుర్తుకొస్తేనే అసహ్యం వేస్తోంది. ఎవరితో అయితే జీవితాన్ని పంచుకోవాలనుకుంటామో వాళ్ళ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాల్సిన అవసరం ఉండదు మనకి. అవసరం ఏమిటంటే తనతో కలిసి ఒకే దృష్టితో చూడటం, ఒకేలా ఆలోచించటం. ఈ పెళ్లి నీకు ఎలాంటి శిక్ష అంటే ఈ శిక్షని నువ్వు జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. जग सुना सुना लागे, जग सुना सुना लागे, कोई रहे ना जब अपना. जग सुना सुना लागे, जग सुना सुना है तो ये क्यों होता है जब ये दिल रोता है. रोए सिसक सिसक के हवाएं, जग सुना लागे छन से जो टूटे कोई सपना. जग सुना सुना लागे, जग सुना सुना लागे, कोई रहे ना जब अपना. నీ విషయంలో ఇలా చేయడం నాకు ముందుగా చాలా చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఐ ఎంజాయ్ మై సెల్ఫ్. నా చిన్న చిన్న సంతోషాల కోసం ఈ పెద్ద ఇంట్లో వీళ్ళందరి మధ్య నేను ఎక్కడ వెతకాలి? నా భర్తకొచ్చిన ప్రతి కష్టంలోనూ నేను ఆయనకి తోడుగా ఉండాలనుకున్నాను. కానీ ఇక్కడైతే నా జీవితంలో అతి పెద్ద కష్టం స్వయంగా నా భర్తే అయ్యాడు. అసలు నేను చెయ్యని తప్పికి అతను నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు.
ఇలాంటి జీవితాన్ని నేను కోరుకోలేదు. గుడ్ మార్నింగ్. నీకు ఫోన్ ఎవరు? తెలీదు. మీ ఇంటి నుండి ఎవరైనా అయి ఉంటారు. నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. నువ్వు ఇక్కడికి రావడం మంచిదైంది. నీకు తెలుసా, నేను రాత్రి ఆ కళ్ళజోడు నాకు వేడి నీళ్ళు తెచ్చిచ్చింది. తన చెయ్యి తగలగానే వేడి నీళ్ళు చేదుగా మారిపోయాయి. మా నాన్నమ్మ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను ఆ కళ్ళజోడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఐ హేట్ హర్. తనని తొందరగా పంపించేయాలి. తనని తొందరగా పంపించేయాలి. డోంట్ వరీ, అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, అంతా సర్దుకుంటుంది. ఏమైంది? మీరు బానే ఉన్నారుగా? ఏం కాలేదుగా మీకు? లేవండి, మిమ్మల్ని లేవండి. నువ్వా? నేనే, ఇంకెవరుంటారు మరి? ఏమైనా పీడకలు వచ్చిందా? అంతకంటే భయంకరమైన దానివి నువ్వు. ఎలా ఉన్నా ఇక్కడే ఉంటాను. థ్యాంక్స్ టు యూ. కావాలంటే మొహం తిప్పుకొని మళ్ళీ పడుకోండి. ఎందుకు లేపావు? మీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంటే ఇరిటేట్ అయింది, అందుకే లేపాను. తీసుకోండి. హాయ్ బేబీ. అభి, ఏమైపోయావు నువ్వు? నా కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదు. మీ ఇంటికి ఫోన్ చేస్తే అది కూడా రిసీవ్ చేయడం లేదు. వైఫ్ తో ఉన్నావా నువ్వు? ఒకవేళ నిన్న రాత్రి మీ ఇద్దరి మధ్య ఏమైనా? నాకు ఇంకా అంత బ్యాడ్ టైం రాలేదు. తన నా మీద ఛార్జ్ తీసుకోవాలనుకుంది, కానీ నేను తనని దగ్గరికి కూడా రానివ్వలేదు. బాల్కనీలో పడుకుంది రాత్రంతా. అయినా స్వీట్ హార్ట్ వదిలే దాని గురించి. నేను నిన్ను కలవడానికి వస్తున్నాను. అలాగే రాజ్, ఎక్కడికైనా వెళ్తున్నారా? ఆఫీస్కి వెళ్తున్నాను. కొంచెం పనుంది, త్వరగానే తిరిగి వచ్చేస్తాను. ఏంటి రాజ్, ఎప్పుడు చూసినా సరే పని పని పని. అప్పుడప్పుడైనా భార్యను కాస్త పట్టించుకోవచ్చు కదా. కొంచెమైనా ప్రేమగా మాట్లాడొచ్చుగా నాతో. ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తిన్నగా చెప్పొచ్చుగా ఏం కావాలో నీకు. హౌ రూడ్. ఏ, ఒక భార్య తన భర్తతో రొమాంటిక్ గా మాట్లాడకూడదా ఏంటి? లేదు, మాట్లాడొచ్చు, కానీ ప్రతి భార్య మాట్లాడలేదు కదా. అది నీ వల్ల అసలు కాదు. సరేలేండి, రొమాంటిక్ మాటలు కాకపోతే అసలు విషయం మాట్లాడుకుందాం. అది రాజ్, అది మా డాడీ నాతో అన్నారు, ఆయన ఫ్రెండ్ది ఒక ఫైల్ నీ దగ్గరకు వచ్చిందని. నువ్వు ఆ ఫైల్ని అప్రూవ్ చేసావంటే అప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్ పని త్వరగా ప్రారంభమవుతుంది. ఫైల్ పాస్ చేయడం కుదరదు. చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఫైల్లో. సరే, అందుకే కదా ఆ ఫైల్ నీ దగ్గరకు వచ్చింది. రాజ్, డాడీ ఏమని చెప్పారో తెలుసా? ఆయన ఫ్రెండ్ ఏదైతే బిల్డింగ్ కడుతున్నారో అందులో 3 ఫ్లాట్లు మనకొస్తాయట. ఆల్రెడీ ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నావు కదా, ఇంకెంత పెద్ద ఇల్లు కావాలి నీకు? ఈ పెద్ద ఇల్లు ఏదైతే ఉందో అది నీది కాదు కదా. 2 ఏళ్ల నుంచి మా అమ్మ నాతో మాట్లాడటం మానేసింది వైశాలి. ఎందుకంటే నేను అభి పనులు ఏవీ చేయటం లేదు కాబట్టి. ఈరోజు నువ్వు కూడా నాతో అలాంటి పనులే చేయించాలనుకుంటున్నావు. అది నేను ఎప్పటికీ చేయను. నువ్వు అర్థం చేసుకో వైశాలి. రాజ్, కానీ రాజ్, ఈయనెప్పుడు ఇలాగే చేస్తారు. నాకు ఒక్కోసారి అనుమానం వస్తూ ఉంటుంది, నాకు అసలు రాజ్తో పెళ్ళయిందా లేక ధర్మరాజ్తో పెళ్ళయిందా అని. ఓకే ఫైన్, నేను తర్వాత మాట్లాడతాను. అనయ్య, నేను ఆస్ట్రేలియాకి వెళ్లాల్సి ఉంటుంది. నేను మేనేజ్మెంట్ కోర్స్ చేశాను కదా, దానికి కాన్వకేషన్ సెరమనీ ఉంది. ఐఎమ్ సారీ, నేను అక్కడికి పర్సనల్ గానే రావాల్సి ఉంటుందని వాళ్ళు అంటున్నారు. సో ఐ హావ్ టు గో. మరి ప్రవీణ్ ఆ కళ్ళజోడు సంగతి ఏంటి? ఐ నో అనయ్య, ఐఎమ్ సో సారీ. ఆ ప్రజ్ఞ ప్రవీణ్ల కథకి నేనే చివరికి ముగింపు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అనయ్య, ఏం చేయాలి? నేనిప్పుడు వెళ్ళి తీరాలి. అన్నట్టు అనయ్య, ఒక విషయం బాగా గుర్తుంచుకో, తను చాలా తెలివైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కళ్ళజోడికి నువ్వు దూరంగా ఉండాలి. ఐఎమ్ షూర్ తను నీ మీద ఏదో ఒక ట్రిక్ ప్లే చేస్తుంది. బట్ యూ డోంట్ వరీ, నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఆలియా,
ఒకవేళ తను రంభా ఊర్వశిలా తయారై నా ముందుకొచ్చినా సరే నేను తన వైపు కన్నెత్తి కూడా చూడను. తను ఎప్పటికీ నాకు దెయ్యంలాగే కనిపిస్తుంది. తను నా నుంచి నా స్నేహితుణ్ణి, నీ ప్రేమని దూరం చేసింది. నా మనసులో తన మీద ఎప్పటికీ ద్వేషం మాత్రమే ఉంటుంది. ప్రజ్ఞ, నువ్వు 16 రోజుల పండగకి ఎప్పుడొస్తున్నావు? ఎన్ని గంటలకు వస్తావు? అక్కడికి నేను ఎలా వెళ్ళను? నేను ఇక్కడ సంతోషంగా లేను అని ఎంత దాచడానికి ప్రయత్నించినా అమ్మ నా మొహం చూసి కనిపెట్టేస్తుంది. ప్రజ్ఞ, వింటున్నావా లేదా? ఎన్ని గంటలకు బయలుదేరతావు? అమ్మ అదేమిటంటే అభిషేక్ ఈరోజు బిజీగా ఉన్నారు, అందుకని మేము రాలేకపోవచ్చు. అరే, అలా ఎలా రాలేనంటున్నావే? ఆచారం కదమ్మా, వచ్చి తీరాల్సిందే. కృష్ణ, స్వీటీ, ఇంకా మీ బిన్ని బాబాయ్ అందరూ వస్తున్నారమ్మా. నేను వాళ్ళకేమో సమాధానం చెప్పను. అమ్మా మేం కూడా రావాలనే అనుకున్నాం, కానీ ఆయనకేదో ముఖ్యమైన పనుంటే. ప్రజ్ఞ తప్పకుండా వస్తుందమ్మా. ఆయన ఆచారాల కంటే ఇంకేమీ ముఖ్యం కాదు కదా. మీరేమీ కంగారు పడకండి. అభి, ప్రజ్ఞ ఇద్దరూ వస్తారు. సరే, అయితే నేను ఏర్పాట్లు మొదలు పెడతాను. అలాగేనమ్మా, మీరు మీ ఏర్పాట్లు చేసుకోండి. నేను వీళ్ళని రెడీ చేసి పంపిస్తాను. ఉంటానండి. మంచిదండి. తయారవ్వు. రాబిన్, రాబిన్, హే రాబిన్. ఎస్ సార్. ఏం చేస్తున్నావు? సార్ మీ కొత్త పాటను వింటున్నాను, బాగుంది సార్. దెన్ ఇట్స్ ఆల్ రైట్. నీకు తెలుసు కదా నేను ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కాఫీ తాగుతానని. వేర్ ఇస్ మై కాఫీ? సార్ అది ఈరోజు చిన్నమ్మ గారు మీకోసం కాఫీ పెడుతున్నారు, అందుకని. ఓ, యూ కెన్ గో నౌ. తీసుకురానివ్వుతానని కాఫీ బాగా గడ్డి పెడతాను. నానమ్మ, ఈ కాఫీ కాస్త విచిత్రంగా ఉంది కదా? విచిత్రంగా అంటే? అంటే కాఫీలో దాల్చిన చెక్క పౌడర్. ఇది అభికి స్పెషల్ కాఫీ ప్రజ్ఞ. వాడికి ఇలా అయితేనే నచ్చుతుంది. నువ్వు కూడా ఎలా చేయాలో నేర్చుకో. ఎందుకంటే ఇక మీదట అభి విషయాలని నువ్వే కదా చూసుకోవాలి. ఇదిగో, పద. ప్రజ్ఞ, వెళ్ళు. దీన్ని కాఫీ అంటారా? ఇట్స్ థర్డ్ క్లాస్ అండ్ హారిబుల్. ఎప్పుడైనా కాఫీ చేసావు నువ్వు? దీనికన్నా మంచి కాఫీ మా వీధి చివర దొరుకుతుంది. అయినా నాన్నమ్మ కాఫీ చేసి తీసుకురావచ్చు కదా. అన్నమ్మ మరీను. ఈ కాఫీ బాలేదా? హారిబుల్గా ఉందా? ఈ రోజు వరకు నువ్వు నాన్నమ్మ చేసిన కాఫీ గురించి ఇలా మాట్లాడనే లేదు. నాన్నమ్మ, ఈ కాఫీ నువ్వు చేసావా? టేస్ట్ తెలియడం లేదా నీకు? అఫ్ కోర్స్ నాన్నమ్మ. నాన్నమ్మ కాఫీ చేస్తే తెగ మెచ్చుకునేవాడివి, కానీ ఇప్పుడు కోడలి ముందు నువ్వు నా పరువు తీస్తున్నావా? అరే లేదు లేదు నాన్నమ్మ, అఫ్ కోర్స్ ఈ కాఫీ నువ్వే చేసావు నాకు తెలుసు. నాన్నమ్మ, నీ చేతి రుచి తెలుస్తోంది నాకు ఈ కాఫీలో. కాఫీ ఎవరైనా చెయ్యనివ్వు, కానీ కోడల్తాల ఎందుకు మాట్లాడావు? నాన్నమ్మ, అది నేను నాన్నమ్మ హస్బెండ్ అండ్ వైఫ్ నాన్నమ్మ, ఈ మాత్రం సరదాలు ఉండకూడదా? పొద్దు పొద్దునే కోడల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నావా? లేదు నాన్నమ్మ, నేను కావాలని తనని మెచ్చుకోలేదు. ఎందుకో తెలుసా? తను ఇంతకంటే మంచి కాఫీ పెట్టాలి అని. అండ్ షీ విల్ బీట్ యు టు ఇట్. మార్క్ మై వర్డ్స్. నాన్నమ్మ చెవిలో పువ్వు పెట్టాలనుకున్నావా నాన్న? ఎందుకు నాన్నమ్మ? మీ ఫోన్లో ఇంటర్నెట్ లేదా? ఏంటి నాన్నమ్మ, నేను ఊరికే తమాషా కల అన్నాను. అయినా నేను జోక్ చేస్తూ నువ్వు నవ్వలేవా ఏంటి? అనవసరంగా నన్ను నాన్నమ్మ చేత తిట్టించావు. సారీ నాన్నమ్మ, ఇక మీద నేను ఎప్పుడు అలా చేయను. సారీ. నేను నిన్ను క్షమించాలంటే నాది ఒక షరతు ఉంది. నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. సరే చెప్పు నాన్నమ్మ, ఏం చేయాలి? కోడలతో కలిసి నువ్వు వాళ్ళింటికి వెళ్ళాలి 16 రోజుల పండగ కోసం. ఇంకో ఆచారమా?
నానమ్మ ఇప్పుడే కదా అన్ని ఆచారాలు పూర్తి చేశాం ఇంకా ఒప్పుకోవడం లేదు కదా నీకు కాఫీ దొరకదు నా క్షమాపణ దొరకదు అలాగే నానమ్మతో మాట్లాడే అవకాశం కూడా దొరకదు నీకు. అలాగే నానమ్మ, అలాగే వెళ్తాను. నేను నీకోసం ఈ టార్చర్ కూడా భరిస్తాను. ఏమన్నా ఆచారాలని టార్చర్ అంటావా? జాగ్రత్త. సరే, ఎప్పుడు చావాలి? ఏంటి ఐ మీన్ ఎప్పుడు చేయాలి? అడుగు, ఎప్పుడు వెళ్ళాలి అని అడుగు. సేమ్ థింగ్ నానమ్మ. ఎప్పుడు వెళ్ళాలి? ఈ రోజే, ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడేనా? ఉమ్. అరే ఒకసారి కిందకి రా. ఇదిగో వస్తున్నా. ఏంటి సంజయ్, ఈ రోజు ఎందుకింత జనం ఉన్నారు ఇక్కడ? నీకు తెలీదా? ఈ రోజు ప్రజ్ఞ వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా. నీకు తెలుసా? తనతో పాటు అభి కూడా వస్తున్నాడు. అవునా? తన చూడటానికేనా ఎంతమంది జనం వచ్చారు? సరే పద, సరే, వెళ్దాం. పద వెళ్దాం. పద, పద, పద. పద. ఎంత జనం ఎందుకున్నారు ఇక్కడ? ఏదైనా సేల్ పెట్టుంటారు, లేదంటే నీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చుంటారు.